హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అశ్విని జ్యువెలరీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసరికి తిరణాలని చెప్పాను కదా, తిరణాలని కానీ మెయిన్ గా ఉండేది వచ్చేసరికి షాప్స్ అనమాట. సో అందరూ వెళ్ళేది బొమ్మలు కొనుక్కోవడానికి. సో బొమ్మలు ఇంకా ఇంటి డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ జాతరలో పెడతారు కదా, అవి కొనుక్కోవడానికి మేమైతే షాపింగ్ వచ్చేసాం. సో ఈరోజు చూసేయండి మేమైతే ఏమేమి కొన్నాం, ఏమేమి ఉన్నాయో. మేజర్ గా ఎక్కడైనా ఉండేది టాయ్స్ అండి. ఓకే, పిల్లల కోసం టాయ్స్. ఇక్కడ ఇంటికి డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి, చాలా తక్కువే, 50 రూపీస్ అంట. చాలా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసరికి పిల్లల కోసం టాయ్స్ అండి, బార్బీ టాయ్స్. నాకు చూడగానే చాలా నచ్చేసాయి, కానీ నేనైతే తీసుకోలేదు. మా వాడైతే పాడు చేశారు, సో అనవసరంగా వేసినా తీసుకోలేదు. అండ్ కీ చైన్స్, ఓకే, ఇవైతే బాగున్నాయి. అండ్ ఇవైతే ఇయర్ రింగ్స్ అండి, సింపుల్ గా 10 రూపీస్ అనే చెప్పారు. కొన్ని బాగున్నాయి, ఓకే, అన్ని హ్యాంగింగ్స్, కొన్ని స్టర్ట్స్ అనే ఉన్నాయి, కొన్ని బాగున్నాయి. నేనైతే ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి బుట్టలు అండ్ స్టిక్కర్స్. ఓకే, ఇవి ఎక్కడైనా 10 రూపీస్ స్టిక్కర్స్, కొన్ని బాగున్నాయి. నేనైతే తీసుకోలేదు, బట్ స్టిక్కర్స్ అయితే ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చైన్స్, ఓకే, నగలు, జ్యువెలరీ ఐటమ్స్. ఆ లేడీస్ అంటేనే ఇష్టపడేది ఎక్కువగా జ్యువెలరీ ఐటమ్స్. అండ్ హిప్ బెల్ట్ అండి, ఇక్కడ ఎప్పుడు నేను హిప్ బెల్ట్ బయట కొనలేదు, సో నాకైతే ఒక హిప్ బెల్ట్ అయితే నచ్చింది, అదైతే తీసుకున్నారు. ఒక చిన్న పక్కనైతే చిన్నవి ఉన్నాయి, ఇటు పక్కైతే పెద్దగా ఉన్నాయి. పెద్దదైతే 150 అన్నారు, చిన్నది 100 చెప్పారు. నేను ఒకటి తీసుకున్నాను. అండ్ జ్యువెలరీ అంటే దండలు, ఓకే, మేజర్గా దండలు, ఇయర్ రింగ్స్, సెట్స్, ఓకే, అండ్ లాంగ్ హారాలు, ఇవన్నీ చాలా బాగున్నాయి. ఓకే, కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే చెప్పారండి. మేమైతే బేరాలి కొన్ని అయితే తీసుకున్నాము. చూడండి ఎంత బాగున్నాయి, చాలా మంది జనాలు ఉన్నాయి. దీని మీద రేట్ ట్యాక్స్ కూడా అందరు ఫిక్స్డ్ రేట్ అదే చెప్పేశారండి. ఓకే, సో దానివల్ల మేము కొన్ని అయితే తీసుకోలేకపోయాం. నచ్చింది 1-2 అయితే తీసుకున్నాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పిల్లల కోసం టాయ్స్. ఇదైతే ట్రైన్, చాలా బాగుంటుంది. నేను తీసుకుందాం అనుకున్నా, కానీ మా వాడైతే ఉపయోగించడండి. అండ్ వాచెస్, ఓకే, వాచెస్ అయితే చాలా టైప్స్ ఉన్నాయి. నాకైతే ఆల్రెడీ ఒకటి వాచ్ ఉందని తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ రింగ్స్, ఇంకో షాప్ అండి ఇది. ఓకే, జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి, ఇంకో షాప్. ఇక్కడ నల్లపూస గొలుసులు అయితే చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి. బట్ తీసుకుందామంటే 50 రూపీస్ చెప్పాడు. ఓకే, అండ్ అన్ని 50 రూపీస్ చెప్పాడు, చిన్నవి కూడా. సో అందుకని తీసుకోలేదు. ఒకటైతే బాగా నచ్చింది, ఎంతో బతిలాండ కూడా అస్సలు తగ్గించలేదు. ఓకే, 30 రూపీస్కి అయితే బేరాలు ఆడతాం. మనం ఆడేసరికి మేము అందరూ బేరాలు ఆడితే తగ్గిస్తారు, మేము బేరాలు ఆడితే అసలు ఏమీ తగ్గించరు. ఏంటో ఎంతసేపు బేరాలంటే కొంచెం కూడా తగ్గించలేదు. సర్లేపో నువ్వే ఉంచేసుకొని వచ్చేసామండి. సో ఒక్కసారి చూసేయండి జ్యువెలరీ ఎలా ఉందో, మీకు నచ్చిందా? మీకు కూడా ఇలానే బేరాలు ఆడుతూ ఉంటారా? అండ్ జ్యువెలరీ వచ్చేసరికి హారాలు. ఈ హారాలు మనకెందుకు సెట్ అవ్వ అని నాకు అనిపిస్తుంది. చూస్తే అన్నీ తీసుకోవాలనిపించింది, కానీ ఏది తీసుకోలేదండి. మనకి షాపింగ్కి వెళ్ళేది చూడడానికి, నేనైతే ఫస్ట్ షాపింగ్కి వెళ్ళేది చూడడానికి వెళ్తాను. సో కాసేపు అయితే చూసి ఎలా వచ్చాను. చూడండి, ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టే 10 రూపీస్కి వేసే రింగ్ అయితే పెట్టారు. ఈ రింగు నేను ఎప్పుడు వేసినా ఖచ్చితంగా పడదు. సో దానివల్ల డబ్బులు వేస్ట్ తప్ప ఏం ఉపయోగం లేదు. ఇవైతే హ్యాంగింగ్స్ అండి, చాలా బాగున్నాయి. ఇంటి టెంప్లెట్స్గా పెట్టుకోవడానికి, హ్యాంగింగ్స్గా పెట్టుకోవడానికి, ఓకే, ఏమైనా వేసుకోవడానికి చాలా బాగున్నాయి. అండ్ కీ చైన్స్ కూడా ఉన్నాయి. అయితే ఏం తీసుకోలేదు, కానీ నచ్చాయి. ఓకే, ఇక్కడ బ్యాగ్స్ పెట్టారు. బ్యాగ్స్ కూడా తక్కువే కాస్ట్, 100-150 పెట్టారు. ఒక బ్యాగ్ అయితే తీసుకున్నాను. బ్యాంగిల్స్, నెక్స్ట్ బ్యాంగిల్స్ మేళా. అండ్ ఇటువైపు వచ్చేసరికి నాకు ఇక్కడ పెరల్స్తో అండ్ చిన్న గవ్వలతో ఇంటి డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఓకే, కానీ లోపలికి వెళ్ళి చూడనివ్వలేదు, అంతమంది జనాలు ఉన్నారనమాట. మిర్రర్స్, గవ్వలు అన్నీ చాలా బాగున్నాయి. చూడండి, నాకైతే నచ్చిన ఫొటోస్ తీసేసుకున్నాను. అండ్ ఫైనల్గా అంత ఎక్కువ పెట్టలేదండి ఈ సంవత్సరం. ఓకే, ఫైనల్గా రాగితో చేసిన రింగ్స్, కడియాలు అన్నీ ఉన్నాయి. అండ్ ఫైనల్గా ఎక్కడైనా మనకి జాతరలో ఉండేది ఫుడ్ ఐటమ్స్ అనమాట. ఈ పొడుగ్గా బలబల్లాగా ఉన్నాయి, నాకు ఒకసారి చెప్పారు, నాకు అర్థం కాలేదు. అండ్ స్వీట్స్, కొన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయి. జిలేబీ, మురుగు మసాలా, ఎక్కడైనా ఉండాల్సింది మసాలానే కదా, ఏదైనా బతికేయచ్చండి, మసాలా పెట్టుకొని బతికేయచ్చు అనిపిస్తుంది. అండ్ టెడ్డీ బేర్స్ అండి, 150కి 2 అని చెప్పారు. నాకైతే ఒకటి బాగా నచ్చింది, అది తీసుకున్నాను. టెడ్డీ బేర్స్ అయితే చాలా బాగుంది, కాకపోతే కుప్పలుగా వేశారు. ఇవన్నీ వేరుకోలేక జనాల్లో దూరి వేరుకోలేకైతే విసుగొచ్చేసేసింది. అండ్ ఇటువైపు వీరభద్ర స్వామి గుడి అండి. ఇక్కడైతే మనకి జాతరలో పెడతారు కదా మామిడికాయ. అండ్ ఇక్కడ చెరుగళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ జాతరలో అండ్ ఎగ్జిబిషన్లో పెడతారు కదా గన్ షూట్, బబుల్స్ని గన్ షూట్ చేసేది. నేనైతే ట్రై చేశాను, ఉపయోగం ఉండదు మన వల్ల, మనకంత ఛాన్స్ లేదు. బట్ అయితే కొంతమంది ట్రై చేస్తారు, కొంతమంది బాగుంటుంది. అండ్ లాస్ట్లో వచ్చేసి ఎక్కడైనా పానీపూరి బండి. పానీపూరి అయితే ఎప్పుడు తినేది కదా, సో జస్ట్ ఒక వీడియో తీసుకున్నాను అంతే వీడియో. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.